వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవి. చాలా మంది ఉదయం లేవగానే కాళ్ళు స్టిఫ్‌గా ఉన్నాయి. అడుగు తీసి పెట్టే లోపే మాకొచ్చేసి పెయిన్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి అంటుంటారు కదా! దీనికి కారణం ఏంటి? దీనికి ఎట్లాంటి మెడికేషన్స్ ఉన్నాయి? ఎట్లాంటి యోగాసనాస్ ఉన్నాయి? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. ఈ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మనకు 35, 40 ఏళ్లలోనే వచ్చే మోకాళ్ళ నొప్పులకి యెస్. ది బెస్ట్ సప్లిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి అవును. అంటున్నారు కదా! సో ఇది ఏ విధంగా పనిచేస్తది? ఎన్ని నెలలు వాడాలి సార్? అంటే డిపెండ్స్ ఆన్ ఆ పర్సన్ యొక్క సిట్యుయేషన్‌ని బట్టి మనం యూజ్ చేయాల్సిన అవసరం వస్తుందనమాట. సో, అంటే ఎంత డ్యామేజ్ అయింది, రైట్? ఓకే. ఆ బ్లడ్‌లో థిక్‌నెస్ ఎంత ఉంది, ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ ఎంత థిక్ అయింది, ఆ క్రిస్టల్స్ ఫార్మ్ ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయింది, యెస్. దీనన్నిటిని బట్టి మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో, ప్రిఫరబుల్లీ ఒక 1 మంత్, 3 మంత్స్ గనక వాడుతూ మళ్ళీ ఓకే. గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫిజికల్ మూవ్‌మెంట్స్ కంపల్సరీ. ఇవన్నీ కూడా ఏంటి సార్, అంటే న్యూట్రాసిటికల్స్. ఎందుకంటే యెస్. ఇప్పుడు ఓం ప్రకాష్ గారు అంటేనే న్యూట్రీ ఫుడ్స్ మొత్తం యెస్. కూడా. యెస్. అంటే మన ఆహారమే మన ఔషధం. మనం ఎక్కడికి బయటికెళ్ళాల్సిన పని లేదు. మన అవసరం లేదు. వంటింట్లే మనకి యెస్. ఒక మెడికల్ స్టోర్ అని చెప్తా ఉంటారు అవును. మీరు. సో అట్లా ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ఏమీ పని సైడ్ చేస్తాయి ఎఫెక్ట్స్ అంటారు. లేకుండా ఇవన్నీ సప్లిమెంట్స్ యాక్చువల్లీ. Yes, దే ఆర్ నాట్ yes. అట్ ఆల్ డ్రగ్స్. హ్మ్. కంప్లీట్లీ సప్లిమెంట్స్. అంటే మన ఫుడ్‌లో ఏదైతే బాడీ కెన్ సే తగ్గిపోయిందో, హ్మ్. మనకు రావాల్సిన మినరల్స్, రైట్? కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, రైట్? హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఫుడ్ నుంచి మనకు రాకపోవడం వల్ల, మనం ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల, లేదా సరిగ్గా ఫుడ్ తినకపోవడం వల్ల ఆ డెఫిషియన్సీ అనేది వస్తుందనమాట. Yes. సో, ఆ డెఫిషియన్సీని అంటే అబ్బాయి స్కూల్‌కెళ్ళి సరిగ్గా చదవకపోతే మనం ఇంట్లో ట్యూషన్ పెట్టిస్తాం. అవును. అలాగనమాట. Yes. ట్యూషన్ పెట్టించినలాగా దాని మాదిరిగా ఉంటుందనమాట. Yes, yes. సో, ఈ సప్లిమెంట్స్ వాడుతూ కొంచెం డైట్‌లో మోడిఫికేషన్ చేసుకొని మన ఫిజికల్ వర్కౌట్స్, మన ఆన్‌లైన్ యోగా క్లాసెస్ జాయిన్ అవుతున్నట్లయితే హ్మ్. ఒక 3-6 మంత్స్‌లో ఖచ్చితంగా నార్మల్ అయిపోవచ్చు. ఓకే. ఎందుకు ఓం ప్రకాష్ గారు అంటే ఎప్పుడు కూడా ఈ ఫుడ్ తీసుకోండి, ఇది బావుంటది, ఇది బావుంటది అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఈ సప్లిమెంట్స్ సైడ్ వచ్చారెందుకు? అంటే అది అంటే పాటించట్లేదనా? లేదంటే అది పాటించినా బాడీ అబ్జర్ప్షన్ అంటే చేసుకోవట్లేదా? ఆ స్టేజ్ దాటిపోయింది మనది. ఓకే. ఆ స్టేజ్ అనేది హ్మ్. దాటిపోయిందనమాట. హ్మ్. అంటే మనం తీసుకుంటున్న డైట్ వల్ల కానివ్వండి, లేదా లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, హ్మ్. లేదా మన బాడీ ఆ ఫుడ్ నుంచి అబ్జర్వ్ చేసుకునే పరిస్థితిలో లేదు. యెస్. యెస్. అందువల్ల మనం వాళ్ళకి యాడ్ ఆన్‌గా కొంచెం నేను చెప్పాను గదా! హ్మ్. అబ్బాయి మంచివాడే, ఇంటెలిజెంటే. కానీ కొంచెం ట్యూషన్ పెట్టేస్తే కొంచెం ఇంకా ఇంప్రూవ్ గెట్ అవుతారు. ఆన్ అవుతాడు అని ఓకే. అంతే ఓకే. అనమాట. అంటే బేసిక్‌గా ఏంటంటే మనకు ఈ నీ జాయింట్‌లో 2 బోన్స్ మధ్యలో ఏ విధంగా అయితే మనకు బండిలో షాక్ అబ్జర్వర్స్ ఉంటాయో, హ్మ్. హ్మ్. ప్లస్ దాంట్లో ఇంజిన్ ఆయిల్ ఉంటుంది. ఆ అవును. షాక్ అబ్జర్వర్ ఆయిల్ ఉంటుంది. ఆయిల్ ఇంపార్టెంట్. దాని ఫంక్షన్ ఇంపార్టెంట్. అంటే ఓకే. మీ డ్రైవింగ్ స్మూత్‌గా ఉండడానికి. రైట్. అట్ ద సేమ్ టైమ్ మన బాడీలో కూడా ఈ నీ జాయింట్ స్మూత్‌గా వర్క్ చేయడానికి అక్కడ మనకు ఒక ఆయిల్ నేచురల్‌గా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. ఓకే. దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం. సైనోవియల్. ఓకే. సో, ఈ ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ అయినంత మాత్రాన సరిపోదు. దాంతో పాటు మూవ్‌మెంట్స్ కూడా ఉండాలి. ఓకే. సో, ఓకే. ఇక్కడ మన 24 అవర్స్ తీసుకుంటే ఆన్ అన్ యావరేజ్‌గా ఇండియన్ ట్రాపికల్ కండిషన్స్‌లో మనం చూస్తే గనక ఈ 24 అవర్స్‌ని మనం 8+16 కింద డివైడ్ చేసుకోవచ్చు. హుహు. అంటే 8 అవర్స్ స్లీపు, 16 అవర్స్ మనం యాక్టివ్‌గా ఉండేది. యాక్టివిటీస్. హ్మ్. సో, ఈ యాక్టివ్‌గా 16 అవర్స్ ఉండే పరిస్థితుల్లో మనం కొద్దో గొప్పో మూవ్‌మెంట్స్ చేయాలి. ఓకే. ఓకే. ఆ మూవ్‌మెంట్స్ చేయకపోతే ఏమవుతుందంటే ఆ 24 అవర్స్ స్టాటిక్ స్టేజ్ అయిపోతుంది. ఓకే. 24 అవర్స్ కంప్లీట్‌గా. ఇప్పుడు రీసెంట్‌గా ఒక క్లయింట్ వచ్చారు. హ్మ్. హ్మ్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. హస్బెండ్ 80 ఇయర్స్, ఓకే. వైఫ్ 70 ఇయర్స్. హ్మ్. హ్మ్. వాళ్ళ అబ్బాయి యూఎస్‌లో ఉంటాడు. హుహుహు. సో, ఆయన అక్కడ వీళ్ళకి అన్ని అరేంజ్‌మెంట్స్ చేసేసాడు. ఈచ్ అండ్ ఓకే. ఎవ్రీ అరేంజ్‌మెంట్ చేశాడు. ఆహాహా! సెపరేట్ డెడికేటెడ్ లిఫ్ట్ ఉంది వాళ్ళకి. ఓకే. వీళ్ళు సెకండ్ ఫ్లోర్‌లో ఉంటారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి డెడికేటెడ్ లిఫ్ట్ ఉంది. మధ్యలో ఎక్కడ ఆగదు. ఓకే. ఓకే. సో, నేను వాళ్ళకి అర్ధాలాసని వేయిస్తుంటే ఆయన ఏయలేకపోతున్నారు. ఓకే. 1 ఓకే. మినిట్ కూడా ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఆ నీ జాయింట్ వెనకాల హామ్‌స్ట్రింగ్ మజిల్స్ ఉంటాయి. ఆహాహా! ఆ హామ్‌స్ట్రింగ్ మజిల్స్‌లో మూవ్‌మెంట్ లేక ఆయనకి విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. ఓకే. సో, నేను చెప్పాను ఓ పని చేయండి, మీరు 1 మినిట్ ఉండలేనప్పుడు 15 సెకండ్స్ ఉండండి. హ్మ్. 15 సెకండ్స్ దాన్ని 4 భాగాల కింద డివైడ్ చేశాను. సో, ఈ విధంగా మన చిన్న చిన్న మూవ్‌మెంట్స్ చేస్తూ ఉన్నట్లయితే, రైట్? అంటే నీ జాయింట్ కానీ, హామ్‌స్ట్రింగ్ మజిల్ గానీ, ఆ కింద ఉన్న వాట్ యూ కెన్ సే కాఫ్ మజిల్ గానీ, హ్మ్. ఈ అన్నిట్లో కూడా మూవ్‌మెంట్ అనేది కంపల్సరీ. ఓకే. ఓకే. ఎక్కడైతే మూవ్‌మెంట్ లేకుండా ఉంటుందో, ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూ విషయానికొస్తే హ్మ్. అసలు ఎందుకొస్తుంది అంటే 24 అవర్స్ కంప్లీట్ బ్లాక్. ఓకే. సెడెంటరీ లైఫ్ స్టైల్. ఆహాహా! సో, ఆ సైనోవియల్ ఫ్లూయిడ్, రైట్? ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు మార్నింగ్ వంట చేస్తారు, హ్మ్. రైట్? దాన్ని మధ్యాహ్నం తినాలి, హ్మ్. లేదా సాయంత్రం తినేసేయాలి. ఓకే. మరీ కాదు అంటే ఈరోజు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని రేపు మార్నింగో, రేపు మధ్యాహ్నం తినాలి. ఓకే. అది దాటితే అదేమైపోతుంది? ఫంగస్ ఫార్మ్ అయిపోతుంది. ఆ! అంటే మీరు ఎంత హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ చేసినా, ఎంత బలవర్ధకమైన ఫుడ్ చేసినా కూడా దాని లైఫ్ స్పాన్ 1, 1 ½ డే మాక్సిమం. యెస్. 1 యెస్. ½ డే అనేది కూడా ఫ్రిడ్జ్‌లో పెడితే. హ్మ్. రైట్. లేదు అనుకోండి
స్పాయిల్ అయిపోతుంది. సో సేమ్ ఇక్కడ తయారైన సైనోవిల్ ఫ్లూయిడ్ కూడా మీరు వాడుతుంటే, అంటే ఆ నీ జాయింట్‌ని వాడుతుంటే మీకు అక్కడ కుషన్ లాంటి ఎఫెక్ట్ ఇస్తూ అది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఈ 24 అవర్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఆ లిక్విడ్ కాస్త సాలిడ్ క్రిస్టల్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఆ క్రిస్టల్స్ అనేవి రైట్ ఇప్పుడు ఏ విధంగా అయితే మనము బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ లేకుండా ఉంటే ఎదురుగా గాలి వచ్చింది అనుకోండి, ఇసుకరాలు వచ్చి కళ్ళలో పడతాయి. అప్పుడు మీరు కనురెప్పలకు ఆడిస్తూ ఉంటే అది మీకు చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. క్రిస్టల్ అది మీరు చూడలేరు. ప్లస్ ఇక్కడ ఉన్న ఈ జెల్ కి అవి అతుక్కుపోతాయి, కనుబొమ్మ మీద అతుక్కుపోతాయి. సో సేమ్ అక్కడ ఉన్న సైనోవిల్ ఫ్లూయిడ్ లో కొంత ఫ్లూయిడ్ క్రిస్టల్ లాగా మారుతుంది. అది మీరు మూవ్మెంట్ చేసేసరికి అప్పుడు ఇంకా మీకు విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. రైట్, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఒక మిత్ లోంచి బయటకు రండి. 2 మిత్స్ అన్నమాట. ఏంటి, నేను వాకింగే చేయాలి, మొదటి మిత్. మీరు మూవ్మెంట్ చేయమని చెప్పాను నేను, మీకు వాకింగ్ చేయమని. అక్కడ కూర్చుని చోటే కాలు ఇట్లా బెడ్ మీద పడుకుని కూడా చేయొచ్చు. బెడ్ మీద పడుకున్నప్పుడు మీ బెడ్ 4 sides లో ఏదో ఒక సైడ్ వాల్ ఉంటుంది కదా, అమాంతం ఎత్తే వాల్ మీద పెట్టేసేయండి. రైట్, లేదు మనం ఇంతకుముందు చాలా వీడియోస్ లో చూపించాం. రైట్, నీ జాయింట్ మూవ్మెంట్ చైర్ లో కూర్చొని చేయొచ్చు, సోఫాలో కూర్చొని చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను వాకింగే చేయాలి, వాకింగ్ చేయలేకపోతున్నాను, అది మైండ్ లోంచి తీసేయాలి. సెకండ్, మూవ్మెంట్ చేయడానికి మళ్ళీ నాకు నా వల్ల అవ్వట్లేదు, నా బాడీ కోఆపరేట్ అవుతుందా. చాలా మంది నా క్లయింట్స్ అదే కాల్ చేస్తారు, సార్ నా బాడీ హెవీగా ఉంది, నేను యోగా చేయగలుగుతానా, అసలు మూవ్మెంట్ చేయగలుగుతానా. మీరు రండి, మీరు వస్తే మీరు ఏం చేయగలుగుతారు నేను చేయిస్తాను. మీకు కావాల్సింది ఏంటి, మూవ్మెంట్ అంతే. మీరు ఎలా అని మీరు కింద కూర్చోవాల్సిన కంపల్సరీ ఏం లేదు. యాక్చువల్గా యోగా అయితే ఫ్లోర్ మీద చేయాలి, బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. సో కొన్ని మూవ్మెంట్స్ చేస్తూ రైట్, ఫుడ్లో కూడా రైట్ కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటూ వెళ్తే, అంటే ఈ బాడీ కన్సే మనం ఫాస్ట్ ఫుడ్ అంటాం కదా, సెమీ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ ప్లస్ ఈ మైదా ఆట ఎక్కువ ఉన్న ఫుడ్, ఇవన్నీ కూడా. అంటే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మనం షాప్లో వెళ్ళి రెడీమేడ్ వీట్ ఫ్లోర్ కొనుక్కున్నా కూడా అందులో మోర్ దెన్ 50% మైదా ఉంటుంది. ఎందుకంటే జనాలకి స్మూత్ కావాలి, వాడికి స్మూత్నెస్ కోసం వాడు యాడ్ చేస్తున్నాడు. అక్కడ నో మైదా అని రాసి ఉంటుంది, ఉండదు కానీ మైదానే ఉంటుంది. ఎంత నో మైదా నో మైదా కాదు, ఆల్ మైదా. సో దాన్ని మనమే కనుక మెషిన్కి వెళ్ళి, అంటే గోధుమలు తీసుకొని మెషిన్కి వెళ్తే దానిలో రావాల్సిన ఫైబర్ అంతా వస్తుంది. సో ఓవరాల్గా అంటే మీరు ఏం తిన్నారో నాకు సంబంధం లేదు, బట్ మీ బాడీలోకి ఫైబర్ వెళ్ళేటట్టుగా చూసుకోండి, కాన్స్టిపేషన్ సమస్య లేకుండా చూసుకోండి, బ్లడ్ చిక్కబడకుండా చూసుకోండి. సో ఇవన్నీ చేస్తూ మూమెంట్స్ చేస్తూ కొంచెం స్వెట్ అవుట్ చేస్తూ ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా మీరు చెప్పిన సమస్య నుంచి ఈజీగా బయటపడచ్చు. ఇది మొత్తానికి ఏంటంటే చాలా వరకు కూడా ఈ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి ది బెస్ట్ ఆసనాస్ ఎక్సర్సైజ్ చెప్తూ, అదేవిధంగా కొన్ని రకాల సప్లిమెంట్స్ వాడాము అని అంటే మోకాల నొప్పులకి నుంచి దూరం అవ్వచ్చు అని చెప్పేసి ఓం ప్రకాష్ గారు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే ఓం ప్రకాష్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.